ఇంగ్లీషులో ఒక పదం ఉంది, రాయల్ సోవర్నిటీ. ఆ సోవర్నిటీ అనేటువంటి పదానికి తెలుగులో సార్వభౌమాధికారం, ద సుప్రీం పవర్. దేవుడు తన సార్వభౌమాధికారముతో మనలని సంరక్షించి ప్రొటెక్ట్ చేసి నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. మనం ఏమంటాం, అంత సీన్ లేదు, నాది నాకే, నాకు తెలుసు ఏం చేయాలో, నాకు ఇష్టం ఉంటే వస్తా లేకపోతే లేదు, నన్ను ఎవరు అడగొద్దు, నువ్వెందుకు రాలేదని నన్ను ఎవరు అడగొద్దు, నీకు అంత హక్కు లేదు, అధికారం లేదు, ఇది నా లైఫ్, నేను వచ్చినప్పుడు సంతోషించి చప్పట్లు కొట్టు కదా. నాలాంటి ఒక భక్తుడు నీకు సభ్యుడిగా ఉన్నందుకు నువ్వు చప్పట్లు కొట్టు. నువ్వు నన్ను ఊరికే ఇట్లాగా అడిగితే నేను వేరే సంఘానికి పోతా. అర్థమైందా? మీరందరూ దేవునిలో ఎదగాలనే ఆశ తప్ప మాకేమీ లేదు. దేవునికి ఎలా ఉంటుందంటే, నా పిల్లలు, నా పేరు పెట్టబడిన నా పిల్లలు వారు ప్రత్యేకింపబడిన సొత్తుగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. అది తన చిత్తం. నా పిల్లలు అన్నిటికీ పోయి చేపెట్టకూడదు, అందరితో కాంప్రమైజ్ అవ్వకూడదు. నా పిల్లలు ప్రత్యేకింపబడిన వారు, దే హ్యావ్ టు కీప్ మై స్టేటస్. నా చిత్తం వారు నెరవేర్చాలి, నా కోరికలు వారు అర్థం చేసుకోవాలి అని దేవునికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. దేవుని ఎక్స్పెక్టేషన్కు తగినట్లు మనం డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మనని గురించి దేవుడు గొప్పగా ఆనందిస్తాడు. హల్లెలూయా. మీ గురించి దేవునికి ఉన్న ఎక్స్పెక్టేషన్ మీరు ఫుల్ఫిల్ చేయడం మొదలుపెట్టారనుకో, నోబడీ కెన్ స్టాప్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆయన మిమ్మల్ని జయోత్సవంగా ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఊరేగించినప్పుడు గిటనోడు నిలబడి పండ్లు కొరుకుతాడు, పండ్లు కొరికినోడు మళ్ళీ పళ్ళు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇది కొన్ని పని చేయదు, అప్పుడు పోతుంది, మళ్ళీ పెట్టి చక్కగా నవ్వుకుంటూ మళ్ళీ కొరుకుతాడు. వానిదే పోతుంది, నీకేం పోదు. నిన్ను దేవుడు అభివృద్ధిలోనికి, ఐశ్వర్యంలోనికి నడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. కనుక దేవుని చిత్తంలో నడవడానికి ప్రయత్నం చేయండి. దేవా, నీ చిత్తం నాకు తెలియపరచు, నీ చిత్తముని గురించి నాకు తెలియపరచు, నేను ఖచ్చితంగా దానిలో నడవడానికి ఇష్టపడుచున్నాను. ఈ నిర్ణయం మనం తీసుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం చదువుదామండి. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి వాని నా దగ్గరికి రప్పించు. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. నిజముగా అతడు మరణమునకు అర్హుడు. ఎవరెవరితో చెప్పారు? షౌల్ రాజు తన ప్రియ కుమారుడైన యోనాతానుతో చెప్పాడు. యెషయి కుమారుడెవడు? దావీదు. వాడు బ్రతికి ఉన్నంత కాలం నీకు కానీ నీ రాజ్యమునకు కానీ స్థిరత ఉండదు. కనుక నువ్వు వెళ్ళి వాని నా దగ్గరికి రప్పించు, వాడు మరణం అవ్వాలి. దావీదు దేవుని ప్రేమిస్తున్న భక్తి కలిగిన వాడు. యోనాతాను తన తండ్రికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దాని కింది వచనం చదవమ్మా. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసినని సౌలును అడగగా, అతడు ఏమి చేశాడు అని సౌలును అడగగా, సౌలు అతనిని పొడవవలెనని ఈట విరిసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని. ఇక్కడ చూడండి, కారణమేమీ లేదు. వాడు ఉంటే నాకు స్థిరత ఉండదు. ఈరోజు రాజకీయ రంగం అంతా అలాగ తయారైందండి. వాడిని వదిలేస్తే నాకు ప్రమాదం, నేను గెలవను, నాకు స్థిరమైన ఒక ప్రభుత్వం ఉండదు. కనుక వాడిని తీసేద్దాం, వాడిని చంపేద్దాం, యాక్సిడెంట్ చేద్దామా, ఇంకేదో చేద్దామా, కుట్ర పన్నుచున్నారు మనుషులు. వాళ్ళకు తెలియదు పైన ఒక సుప్రీం కోర్టు ఉన్నది,
అది ఈ భూమి మీద ఉన్నది కాదు. ఆ సుప్రీం పవర్ ఆయన నిర్ణయం తీసుకున్నట్లయితే నువ్వు వదిలిన ఊపిరి లోపలికి రాదు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు ఈ భాష అర్థమైతే గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ ట్రాన్స్లేట్ చేయండి. నీకు దేవుడిచ్చిన ఆయుసు, ఆరోగ్యము, దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి దేవుడిచ్చాడు. నీ దారికి అడ్డుగా ఉన్నాడని చెప్పి ఒక అమాయకుని బలి చేద్దామనుకుంటే నీ దేవుడు నిన్ను వదలడు. గుర్తుపెట్టుకో. ఆయన సార్వభౌమాధికారం కలిగిన రాజు. రాజులను నియమించువాడు ఆయనే, అధికారులను నిలబెట్టువాడు ఆయనే. ప్రతి ఒక్కరికి బ్రతకడానికి ఆపర్చునిటీ ఇవ్వండి. నీ మార్గమును దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఒకరిని కడతీర్చి నేను బ్రతకాలని ఆశించడం దుర్మార్గత్వం. అది దేవుడు ఇష్టపడేది కాదు, అది దైవ చిత్తం కూడా కాదు. కనుక ప్రతి ఒక్కరు బ్రతకనివ్వండి. దావీదును దుమ్మెత్తి పోసిన ఒకడిని చంపాలా అని తన సైనికుడు అడిగాడు. అప్పుడు దావీదు ఏం చెప్పాడు తెలుసా? దావీదు రాజువే, వదిలేసేయి. దేవుడు వాణ్ణి అనుమతించాడు గనక వాడు అట్లా అంటున్నాడు. నేను వానికి ఏం కీడు కలుగ చేయను. తనకు విరోధంగా మాట్లాడిన వాడు, తన మీద దుమ్మెత్తి పోసిన వాడిని పొడిచి చంపడానికి రాజు అయిన దావీదుకు ఎవరి పర్మిషన్ ఏం అవసరం లేదు. లేదో ఒక నిమిషం తీసేయి, కథం అయిపోతుంది కదా. షిమయి అనే ఆ వ్యక్తిని వదిలేశాడు. దావీదు పగ తీర్చలేదు. షౌలు రాజు ఈట విసిరి దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది యోనదానికి అర్థమైంది. యోనదాన్ దావీదును పొలంలోనికి పిలిపించి అతనితో ఒడంబడిక చేశాడు. నేను బ్రతికి ఉన్నంతకాలం నీకే హాని కలగదు. నా తండ్రి నిన్ను చంపగోరుతున్నాడు కానీ యూ విల్ బి ప్రొటెక్టెడ్. ప్రాణమిత్రులుగా జోనతన్, డేవిడ్ ఇద్దరు జీవించారు. షౌల్ దావీదును చంపకోరాడు. షౌల్ తన సొంతం ఖడ్గం మీద పడి చనిపోయాడు. దావీదు చెప్పాడు, నేను ఆయన మీద చేయను. ఆయన దేవుని దాసుడు, ఇంకొకరి దాసుడు. నేను అతనికి ఏ హాని కలుగ చేయదు. దావీదును షౌలు చంపకోరాడు కానీ షౌలును దావీదు ఎన్నడూ చంపకోరలేదు. అదే మనకు బైబిల్లో మనం చూస్తున్న బ్యూటీ. దేవుని యొక్క క్యారెక్టర్లో అది మనకు కనిపిస్తుంది. మనం కూడా అలాగనే ఉండాలి. బిజినెస్లో వీడు నాకు అడ్డొచ్చాడు, తీసేద్దాం. పొలిటిక్స్లో ఆయన నాకు అడ్డొచ్చాడు, తీసేద్దాం. అది కుట్రపూరితమైన, సంకుచితమైన మనస్సు గలవారు తీసుకున్న నిర్ణయం. కానీ దేవుని మీద భక్తి, భయం కలిగిన వాడు ఎవ్వడు కూడా ఇంకొకరికి హాని కలుగ చేయదు. నిన్ను రాజువుగా స్థిరపరచడం దేవునికి ఇష్టమైతే ఎవ్వరూ నీకు హాని కలుగ చేయదు. దేవుడు నీకు వ్యతిరేకమైతే నిన్నెవ్వడు ప్రొటెక్ట్ చేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఉన్న ఒక మనస్సు మీరు చూపిస్తే మీ మార్గమును దేవుడు సరళం చేస్తాడు. అడ్డుగోడలు దేవుడు తొలగిస్తాడు. మీ కొరకు దేవుడు అద్భుతములు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 103వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుదామండి. 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడు తన సింహాసనమును ఆకాశమందు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి అందుకోలేడు ఆయన సింహాసనమును. ఆయన సర్వభూమిని పాలన చేస్తున్నాడు. రాజులను, రాజ్య అధికారములను మార్చుచున్నాడు, నిలబెట్టుచున్నాడు. అది దేవుడు చేస్తాడు. కనుక ప్రతి ప్రభుత్వం, ప్రతి అధికారం దేవుని సర్వాధికారానికి లోబడి ఉన్నది అని గ్రహించి భక్తితో జీవిస్తే వారికి మంచిది. అది దేవుడు ఏర్పరచినదే. ఇంకొక వాగ్దానం దేవుడు దానియేలు ప్రవచనం 2వ అధ్యాయం
44వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆ రాజుల కాలములలో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించి ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానికెన్నటికి నాశనం దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చెయ్యును గాని అది యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుడు తన రాజ్యం స్థాపిస్తాడు అని పరిశుద్ధ వాక్యం స్పష్టంగా చెబుతున్నారు. ఆయన రాజ్యం స్థాపించేంత వరకు ఇవన్నీ దేవుడు అనుమతిస్తాడు. ఎప్పుడైతే ఆయన రాజ్యం స్థాపిస్తాడో అన్ని రాజ్యముల కన్నా ఉన్నతమైన రాజ్యం, నీతి న్యాయములు అక్కడ ఏలుచూ ఉంటుంది. దేవుడు భూలోకమును ఏలుచున్న ఒక కాలం వచ్చుచున్నది అని వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని రాజ్యం అనేటువంటిది ఒక సుందరమైన స్వప్నం. అందులో కోపం, పగ, గొడవలు, కొట్లాటలు, లాక్కోవడం, నెట్టుకోవడం ఏమీ ఉండదు. అందరూ సమాధానం కలిగి ఉండడానికి దేవుడు ఏర్పరచిన తన రాజ్యం భూలోకం అంతా చూచి దేవుని మహిమపరచదగినట్లే చేస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఇంకొకరి ఆస్తి కొరకు, ఇంకొకరి సొత్తు కొరకు కన్నేయద్దు. మరొకరి జేబులో ఉన్నది మన జేబులో రావాలని మనం కుట్ర పన్నొద్దు. న్యాయబద్ధమైన జీవితం కొనసాగించాలి. మనకి ఏది అవసరమో అవన్నీ దేవుడిస్తాడు. ఇంకొకరితో గొడవబడి మనం సాధించేది కొద్ది వరకే పనికి వస్తుంది. ఒక్క జ్వరం వస్తే, మామూలు జ్వరం కొన్ని లక్షలు ఒడిచిపోతుంది. అవును కదా? కాబట్టి దేవుడు మనలని సంరక్షించుచున్న దానికి ఎన్ని కోట్లు మనం చెల్లించాలి? మనం కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవునికి స్తోత్రమే చెల్లించుమని దేవుడు అంటున్నారు. మనం ధనం చెల్లించి దేవుని క్రియలకు ప్రతిగా మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించలేం. హృదయం అంతటితో దేవునికి వందనాలు తెలియపరచడానికి మనం ప్రయత్నం చేస్తే సరిపోతుంది అని దేవుని వాక్యం అంటున్నారు. కనుక ప్రియులారా, మీ గురించి, నా గురించి దేవునికి ఉన్న ప్రణాళిక, మనం ఈ లోకంలో ఆయన చిత్తం నెరవేర్చు వారిగా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. మీరు దేవునికి ఇష్టలుగా నడవాలి, దైవ చిత్తం భూమి మీద నెరవేర్చాలి అని దేవుడు కోరుచున్నారు. ఈ రాజ్యం ఒక ఇండివిజువల్లో జరుగుతుంది, వారి హృదయంలో జరుగుతుంది. వారి దేవుని చిత్తం నెరవేర్చడానికి తన్ను సమర్పిస్తారో ఆ రాజ్యం ప్రబలమై స్థిరమైనదై నిలబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హౌ టు గెట్ ఇన్ టు దిస్ కింగ్డమ్, ఈ రాజ్యంలోనికి మనం ఎలా అడుగు పెట్టగలం? మొదటి స్టెప్, we need to repent. యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్పాడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింపు మొదలు పెట్టాడు. మనం చేసిన అపరాధము, మనం చేసిన పాపము మనకు గుర్తుకొచ్చినట్లయితే క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపపడాలి. లార్డ్, ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇట్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్, బట్ ఐఎమ్ సారీ. If you feel that, you will get forgiveness. పశ్చాత్తాపము, మారు మనస్సు మనలో రావాలి. నన్ను క్షమించు ప్రభువా, నేను నా సహోదరుని ఆస్తిని కొట్టేయడానికి ప్రయత్నం చేశాను. కౌలుకి ఇచ్చిన భూమి పేరు మీద మార్చుకున్నాడు ఒక మహానుభావుడు. కౌలుకి ఇచ్చాడు. 5 సంవత్సరాలు కౌలుకు ఇచ్చి అది తర్వాత భూమి ఇస్తారా అంటే, ఏ భూమి? భూమి నాది, దానికి పట్టా పాస్బుక్ కూడా నాకే ఉంది. ఇప్పుడు 2 పాస్బుక్లు. అట్లాంటి వాళ్ళు కొందరు. సింపుల్గా లాగుదాం అని అనుకునేవారు మరికొందరు. వాక్చాతుర్యం చేత సాధించగలము అని కొందరు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆయన సార్వభౌమాధికారం
దాని ఎదుట మనది ఏది చెల్లదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. 1 స్టెప్ అట్ ఏ టైం. ఒక స్టెప్ ఎక్కండి, ఇంకొక స్టెప్లోకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు, ఇంకొక స్టెప్లోకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. అంచెలంచెలుగా దేవుడు నీకు అభివృద్ధి ఇచ్చినప్పుడు అతి స్థిరమైన అభివృద్ధిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకరిది లాక్కుందాం, ఇంకొకరిది తీసుకుందాం అని అనుకుంటే నీకొచ్చే బ్లెస్సింగ్స్లో కొన్ని శాపాలు కూడా ఉంటాయి, కొందరి కన్నీళ్ళు కూడా ఉంటాయి, కొందరి ఏడుపులు కూడా ఉంటాయి. అది మనకొద్దు. దేవుని చిత్తం నెరవేర్చడానికి సమర్పించిన ప్రతి ఒక్కరు కూడా దైవ చిత్తానికి వాల్యూ ఇచ్చుచున్నటువంటి వారిగా ఉండాలి. వి మస్ట్ వాల్యూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అనేది కుట్ర ద్వారా సంపాదించేది కాదు. దేవుని చిత్తం అనేది దాని వాల్యూ అర్థం కావాలి. అది వెండి బంగారంలతో సంపాదించేది కాదు. దేవుని చిత్తం అది విధేయతతోనూ, మారు మనసుతోనూ, పశ్చాత్తాపముతోనూ, విరిగిన హృదయంతోనూ సంపాదించేది. దానికి జిఎంహెచ్ నడవదు. గివ్ మీ హాఫ్ కుదరదు. దానికి సరెండర్ అయి సమర్పణ కలిగి దేవునికి మొరపెట్టాలి. దేవా, నేను అప్రాప్తుని, అయోగ్యుని, నువ్వు నన్ను కరుణించావే, నా ఎడల దయ చూపావే, నేను నీ సన్నిధిలో వినయం కలిగి నడిచే ధన్యత నాకు దయచేయండి అని ప్రార్థించు బిడ్డల హృదయంలో దేవుడు తన రాజ్యమును స్థాపిస్తాడు. వారికి తాత్కాలికంగా నష్టం జరిగింది అని అనుకుంటారు, కానీ పర్మనెంట్ లాభమే దేవుడు కలుగజేస్తాడు. నీవేదైనా భక్తి నిమిత్తం పోగొట్టుకున్నావా, నీవేదైనా మంచితనమును బట్టి పోగొట్టుకున్నావా, దేవుడు వాటిని రెట్టింపుగా వడ్డీతో పాటు నీకు తిరిగి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అధైర్యపడవద్దు. నేను ఓడిపోయాను, నేను చేతగాని వానిగా అందరి ముందు నిలబడ్డాను అని నువ్వు అనుకోకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగా నీ తల పైకెత్తినట్లు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కుట్రపూరితమైన జీవితం ఎన్నడూ శాశ్వతమైనది కాదు అని మనం గ్రహించాల్సిన అవసరత ఉంది. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనకిచ్చిన సమస్త సౌకర్యాలు ఆయన కృప వలనే మనం పొంది ఉన్నాము అని గ్రహించి ఆయన సన్నిధిలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో బాప్తిసమిచ్చు యోహాన్ మాట్లాడుచున్న మాట మనం చూడొచ్చు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మొట్టమొదట మారు మనసును గురించి ప్రకటించిన వాడు బాప్తిసమిచ్చు యోహాన్. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని విషయమై తగ్గింపు కలిగిన వారు ధన్యులు. ఒట్టిగానే ఇట్లా నిలబడవచ్చు. ఎంతసేపు నిలబడతాం? ఆ ఊపిరి ఆపేంత వరకే. అది వదిలినప్పుడు కదా. మనం సింపుల్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి, రియల్గా ఉండాలి. వేషధారణ దేనికి పనికిరాదు. లోపల లేని భక్తి బయట నటించి నేనొక భక్తుని అని 10 మందికి నమ్మిక కలగచేస్తామేమో కానీ దేవుని సంతోషపెట్టలేం కదా. కనుక మన లోపల లేనిది ఎందుకు బయట? లోపల ఉన్నదానిని బయట చూపిద్దాం. బయట ప్రజలు ఏదైతే చూస్తున్నారో అదే దేవుడు కూడా చూస్తున్నాడు. ఇక మనం ఈ షో ఎందుకు? దేవుడు అంటాడు, నువ్వు నాకు బాగా తెలుసు, ఇది నాకు బాగా తెలుసు. ఎందుకు? దేవా, నేను ఇలా ఉన్నాను, కరుణించండి అని ఒక మాట చెప్పు. నీ స్థితిని దేవుడు మారుస్తాడు.
అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు, నీవు ఊహించని అద్భుత కార్యములు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి లెట్ us have a reality in our submission. మనం ఆ యాథార్థ్యమును దేవుని సన్నిధిలో తెలియపరచడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలని నేను కోరుచున్నాను. వీళ్ళందరూ నన్ను గూర్చి పొగిడినది జరగాలని నేను ఆశించడం లేదు, కానీ నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలని నేను కోరుచున్నాను అనే యాటిట్యూడ్ మనలో ఉండే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. వి మస్ట్ రిపెంట్, వి మస్ట్ రియలైజ్ ద వాల్యూ అండ్ ఆల్సో వి మస్ట్ కమిట్ అవర్ లైఫ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చదువుదామండి. 5వ అధ్యాయం 48వ వచనం. పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరలోకమందున్న మన తండ్రి పరిపూర్ణుడు గనక మనమందరం కూడా పరిపూర్ణులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పరిపూర్ణులు కావడానికి ఉన్న ఒక ఆశ, కోరిక మనలో ఉంటే ఈ చిన్న చిన్న వాటిని చూసి మనం కాంప్రమైజ్ అవ్వం. నేను అబద్ధం ఆడనండి, నేను తప్పు చేయనండి, ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చాలని నాకు ఉన్నది గనుక నేను అలా చేయను అనేటువంటి ఒక డిసిషన్ మనలో ఉంటాయి. అటువంటి డిసిషన్ కలవారిని దేవుడు గమ్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు దేవుడు కొంతమంది ఆర్ యు ఎ క్రిస్టియన్, మీరు క్రైస్తవులా అని అనుకుంటున్నానండి. I think I am అని అంటారా? ఆర్ యు ఎ క్రిస్టియన్? ఏమోనండి, ఐఎమ్ ట్రయింగ్. కాదు, ఎస్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. అందుకే నేను బొట్టు పెట్టుకుంటాను. ఎందుకని? వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను కూడా మీ వాణ్ణి, మీ దాన్ని, మీలో మనమందరం ఒకటి. ఇక్కడికి వచ్చినప్పుడు మనమందరం ఒకటి, అక్కడ పోయినప్పుడు మనమందరం ఒకటి, ఎప్పుడు మనమందరం ఒకటి. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యూ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, you must have a confidence that I am a child of God. You must realize the value of a child of God. దేవుని బిడ్డగా ఉంటే నీకొచ్చే లాభం ఏంటి? నీకొచ్చే ప్రయోజనం ఏంటి? బహుశా రిజర్వేషన్ దొరకకపోవచ్చు, బహుశా ఒక ప్రమోషన్ దొరకకపోవచ్చు, బహుశా ఒక అడ్మిషన్ దొరకకపోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మెడలిస్టులు అందరూ సక్సెస్ఫుల్ కాలేదు. అర్థమైందా? ఆర్డినరీ పీపుల్ బికేమ్ ఎక్స్ట్రాఆర్డినరీ. దేవుని కృప వలన. దేవుడు నీకు తోడుగా ఉంటే వచ్చే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటేనే దేవుని కోసం నువ్వు నిలబడగలుగుతావు. దేవుడు ప్రతి ఒక్కరికి తన కృప ఇచ్చిన గాక. ఆయన చిత్తములో నడవడానికి దేవుడు మమ్మల్ని బలపరచిన గాక. ఒక విషయంలో ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ఎస్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఐ కెనాట్ డిసప్పాయింట్ మై ఫాదర్. ఐ కెనాట్ డిస్కరేజ్ హిమ్. వెన్ ఎవర్ హీ థింక్స్ అబౌట్ మీ, హీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఆయన నా గురించి గర్వపడాలి. ఇటువంటి ఒకడు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానని కొంతమంది తల్లులు చెప్తారు. వీడు నా కడుపులోనే పుట్టాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను అంటారు. ఎందుకంటే నాలో ఉన్న క్యారెక్టర్ ఒకటి కూడా వీనిలో కనిపించడం లేదు అని ఆ తల్లి అంగలారుస్తూ ఉంటారు. మన దేవుడు కూడా నా పేరు ఎందుకు పెట్టుకున్నావురా అని అడిగేటట్టు ఉండొద్దు. మంచి బ్యూటిఫుల్ పేరు, అబ్రహాం, కురియన్, థామస్, ఈ పేర్లన్నీ పెట్టుకున్నారు, కానీ చేసే పనులన్నీ ఘోరంగా ఉంది అని ప్రభు తలదించుకున్నట్టు ఉండొద్దు. ఎస్, హీస్ మై చైల్డ్, ఐఎమ్ హిస్ ఫాదర్ అనేటువంటి ఒక ఆనందం. మన పిల్లలు సక్సెస్ అయ్యారు, వారి మెడల్ తీసుకుంటున్నారు.
తండ్రి అక్కడ కింద ఉండే తన హృదయంలో ఎంత సంతోషం అండి. ఆ తండ్రి ముఖం చూసి ఆ కుమారుని నవ్వు ఎంత ఆనందంతో ఉంటుంది కదా. ఓడిపోయి నిలదీసి చెంపకు కొడుతున్నప్పుడు తండ్రి వచ్చాడు అనుకో, ఎట్లుంటుంది? అలా తిరిగి నిలబడడానికే ఇష్టపడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేర్చడానికి ఎంతమంది ఆశిస్తున్నారు? దేవా, నీ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి నేను ఇష్టపడుచున్నాను. నీ చిత్తమునకు తక్కువగా ఉన్నది ఏది జరగకుండా నీ చిత్తం నా జీవితంలో పరిపూర్ణమవునుగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ చిత్తమును గురించి ధ్యానించడానికి మాకు కృప చూపినందుకు స్తోత్రం. మా జీవితంలో నీ చిత్తం నెరవేరునుగాక. నీ చిత్తమునకు మించినది ఏది మాకొద్దు ప్రభువా. నీ చిత్తములో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ రాజ్యం మా జీవితంలోనికి వచ్చునుగాక. మీ చిత్తం మా జీవితంలో నెరవేరునుగాక. నీకు ఇష్టలుగా నడవడానికి ఇదిగో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాము తండ్రి. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, కరుణించమని, కృప చూపమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ ప్రియ బిడ్డలు ప్రత్యేకింపబడిన వారు, వారిని నువ్వు ఎలా ఆశీర్వదిస్తావో ప్రూవ్ చేయమని, వారి జీవితంలో రుజువుపరచమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.